బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఉద్యమానికి నడుం బిగించారు అఖిలపక్ష కార్మిక సంఘాలు. ఇవాళ గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. నిన్న 900 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించింది యాజమాన్యం. దీంతో కార్మిక సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. కార్మిక సంఘాల ఆందోళనకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గాజువాక కూడలిలో మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఉక్కు కార్మికులు కూడా పాల్గొన్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది. గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడాలండి, ప్రతిసారి కూడా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కానీ కార్మిక వ్యతిరేక నిర్ణయాలు కానీ తీసుకుంటున్నారు. ఏ విధంగా చూడాలి ప్రభుత్వ తీరు? స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇది మొత్తం ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళందరికీ తెలుసు. ఇది దఫాలుగా ఈ యొక్క కార్మికులు ఇబ్బంది పెట్టే విధంగా మొత్తం అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి, ఇది చారిటీ కాదు, ప్రతిసారి స్టీల్ ప్లాంట్కి మేము ప్యాకేజీ ఇవ్వలేము అన్నట్టుగా ఆయన మాటలు, ఆ మాట తీరు చూస్తే ఆయనే దీన్ని స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలన్నీ కూడా ఆ విధంగానే ప్రజలందరూ కూడా తీసుకున్నారు. మరి ఇక్కడ ఈరోజు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ సుమారు 13,000 మంది ఉన్నారు స్టీల్ ప్లాంట్లో. వాళ్ళని ఏంటంటే 4 స్టేజ్లుగా, ప్రతి స్టేజ్కి ఇంచుమించు సుమారు 2,000-3,000 మందిని తీసేయడానికి, అంటే ఆ విధంగా 4 స్టేజ్ల్లో సుమారు 10,000 మందిని ఈ యొక్క కాంట్రాక్ట్ ల్యాబ్ని తొలగించడానికి. అదేవిధంగా మనం చూసాం మొన్నటిదాకా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి జీతాలు అవ్వకుండా ఏ విధంగా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా జీతాలు అవ్వకుండా 10%, 20% శాలరీస్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి విధంగా వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసాం, వీళ్ళందరూ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబాలందరూ కూడా రాబోయే రోజుల్లో రోడ్డు మీదకి వచ్చే విధంగా, ఏదైతే ఢిల్లీలో రైతులు రోడ్డు మీద వచ్చి వంట వార్పుతో ఎన్నో రోజులు ధర్నా చేశారు, ఆ విధంగా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ కాంట్రాక్ట్ లేబర్స్ కానీ స్థానికంగా ఉన్నటువంటి మొత్తం ఈ సంఘాలన్నీ కూడా వాళ్ళకి మద్దతుగా ఈరోజు రేపు నిలబడబోతున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి, వచ్చి అప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకులందరూ ఏం చెప్పారు, ఇప్పుడేం చేస్తున్నారు, వాళ్ళందరూ ఏం తెలియనట్టుగా వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిరుగుతున్నారు అంతే. మొత్తం మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కార్మికులు కావచ్చు, కార్మిక కుటుంబ సభ్యులు కావచ్చు, రోడ్డెక్కి ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే వ్యవహారం అంతా కూడా జరుగుతుందని తిప్పల దేవన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. స్టూడియో. ఓకే అనిల్, థ్యాంక్ యూ.